మాట్లాడడానికి మన ముందుకు వస్తున్నారు. మీ అందరి మనసుల్లో కొలువైనటువంటి మా SMS హీరో సుధీర్ బాబు గారు. ఐ రిక్వెస్ట్ సుధీర్ గారు టు స్పీక్ a few words. అందరికి నమస్కారం. ముందుగా వాంట్ కంగ్రాచులేట్ 14 రీల్స్. దూకుడు కన్నడలో రీమేక్ చేశారు, పెద్ద హిట్ అయింది. కంగ్రాట్స్ సార్. ఐఎమ్ షూర్ రేపు మీరు ఆగడు కూడా కన్నడలో రీమేక్ చేస్తారు, ఎందుకంటే అంత పెద్ద హిట్ అవుతుంది. మీరు అలా అరుస్తున్నారంటే నాకు పూనకం వస్తుంది, పూనకం. సో అది ఓకే. ఒక టాలీవుడ్ సినిమా రేంజ్, ఇండస్ట్రీ రేంజ్ తెలియాలంటే ఒక సూపర్ స్టార్ కావాలి. మనకు ఆ సూపర్ స్టార్ మహేష్ ఉన్నాడు, కానీ ఆ సూపర్ స్టార్కి కూడా ఇంకెవరో కావాలి, అది మీరు. సూపర్ స్టార్, సూపర్ ఫ్యాన్స్. నాకు ఇండస్ట్రీలో ఎప్పుడైనా సరే నా ముందు నా వెనక మహేష్ ఉన్నాడని ఒక చిన్న ధైర్యం ఉంటుంది, కానీ మహేష్కి ధైర్యం ఏంటో తెలుసా? మీరున్నారన్న ధైర్యం ఉంది. సో ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సీను వైట్ల గారు మంచి ఫామ్లో ఉన్నారు. ఆయన ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంది, సినిమాల ప్రభావం ఎంత ఉందో తెలియదు కానీ జనాల మీద పంచ్ డైలాగ్ ప్రభావం చాలా ఉందని. కానీ డెఫినెట్గా సీను వైట్ల గారి సినిమాల ప్రభావం, చాలా హిట్ సినిమాల మీద ప్రభావం పడింది. ఇప్పుడు ఈ మధ్యన వచ్చిన చాలా హిట్ సినిమాలు ఆయన చేసిన ఫామ్లోనే అదే దారిలో వెళ్ళి హిట్ కొట్టారు. సో తమన్ 50 మూవీస్ చేసావు. ఒక చిన్న రిజల్యూషన్, నెక్స్ట్ 50కి ఎవ్రీ మూవీకి 1 kg తగ్గు, ఓకే? లేదు అంటే నా దగ్గర రా, నేను ట్రైనింగ్ ఇస్తాను. లేకపోతే ఒక సినిమా చేసి పెడతా, నాకు ఒక సినిమా చేసి పెట్టాలి. సో ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. ఆ దూకుడుని మించి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Thank you, Andy. I now request Sri Nazar Garu to speak a few words. Nazar Garu. Andariki namaskaram. I sincerely thank Chinu Vaitla Garu for looking me in a different angle. I had been handled by 400 directors, 400 films, but Chinu Vaitla has got different eyes on me. Thank you. And definitely you are going to see me in this film in a different way. Mahesh Babu గురించి నేను చెప్పాలి. ఎప్పుడు ఓకే ఫైన్. I wish that definitely this is going to make a history. Agadu, nobody is going to stop it. Thank you. Thank you, Nazar sir. మరి ఈరోజు మా పెళ్లి కొడుకు, మా పాటల పందిరిలో 50వ సినిమా అందిస్తున్నటువంటి తమన్ గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఒకసారి మీరందరూ అరిచేసేయండి, తర్వాత మాట్లాడతా. ఇంకోసారి మీకోసం ఐఎమ్ గివింగ్ మై టైమ్ టు యూ. ఒకసారి అరిచేయండి. ఓకే, నేను మాట్లాడచ్చు అప్పుడు కొంతసేపు. ఓకే, థ్యాంక్స్. మీ పర్మిషన్ కావాలి. థ్యాంక్స్ అండి. ఓకే, దూకుడు ఒక వెరీ, నా లైఫ్లో ఇట్స్ లైక్ అ వెరీ బిగ్ ఒక ఎస్కలేటర్ లాగా, ఒక డబుల్ ప్రమోషన్ లాగా లైఫ్లో. సో అప్పుడు ద కాన్ఫిడెన్స్, సీను వైట్ల గారు అండ్ మహేష్ గారు అండ్ 14 Reels ఎంటర్టైన్మెంట్, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్షన్ కంపెనీ. అంటే ఒక వాళ్ళ కొడుకులాగా చూసుకుంటారనమాట నన్ను. సో రియలీ ఐ థ్యాంక్ ఈ 50th ఫిలిం వాళ్ళ ప్రొడక్షన్లో నేను పనిచేయడం చాలా సంతోషంగా ఉండింది. ఐఎమ్ రియలీ హ్యాపీ. ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దాట్. అండ్ దూకుడు జరుగుతుండగానే ఇంకా సినిమా రిలీజ్ అవ్వలే. సో నా కాంబినేషన్, మహేష్ బాబు కాంబినేషన్ గారు హిట్ వస్తుందా లేదా ఆయన ఏం చూడకుండా 2 సాంగ్ కంపోజింగ్ అయిన వెంటనే ఈ గేవ్ మీ ఆపర్చునిటీ ఫర్ బిజినెస్ మ్యాన్. అండ్ సో I have to thank Mahesh Garu. Dinkena I don't have any bigger stage to thank. And Seenu Vaitla Garu, this is my 3rd film after Dookudu, Badshah and now Agadu. I think our combination will not stop. It will create more records. Thank you so much, sir. And my mentor, Nijanga,
బాయ్స్ అనేదే లేకపోతే ఒక ఇమేజే వచ్చుండేది కాదు నాకు లైఫ్లో. మొత్తం ఒక ఇట్ వాస్ ఒక 258 days ఆఫ్ జర్నీ విత్ మీ అండ్ ఒక 300 days శంకర్ గారితో, ఏఆర్ రమణ్ గారితో. సో ఇట్స్ అ వెరీ బిగ్ జర్నీ ఫర్ మీ. అండ్ నేను ఒక కాలే ఫోన్ చేశాను, ఒక మెసేజే పెట్టాను, సార్ ఇఫ్ యూ క్యాన్ మేక్ ఇట్ ఇట్ విల్ బీ రియలీ నైస్ అని. ఇట్స్ మై 50th ఫిల్మ్, మీరుంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉంటుంది. అండ్ మీరు స్టార్ట్ చేశారు నా లైఫ్ని. ఐ థింక్ ఇఫ్ యు ఆర్ దేర్ ఐ థింక్ ఐ కెన్ డెఫినెట్లీ గో వెరీ లాంగ్ వే అగైన్. సో శంకర్ గారు వచ్చి నా లైఫ్కి ఒక పెట్రోల్ లాగా. సో ఈ ఫిల్ మై ట్యాంక్ ఫుల్ అండ్ ఐఎమ్ రన్నింగ్ నౌ అండ్ అగైన్ హీ హస్ కమ్ నౌ టు ఫిల్ ద ట్యాంక్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ హియర్. అండ్ ఇంకా నా లిరిక్ రైటర్స్ భాస్కర్ భట్ల గారు, శ్రీమణి గారు, క్లాప్స్ పెట్రోల్గా. సో భాస్కర్ భట్ల గారు, శ్రీమణి గారు, దే ఫెంటాస్టిక్ లైన్స్ ఇచ్చారు, ఫెంటాస్టిక్ వర్క్ చేశారు. అండ్ ఐ రియలీ థ్యాంక్ దెమ్ అండ్ మై హోల్ టీమ్, మై సింగర్స్ రాహుల్ నంబియార్, దివ్య, మాన్సీ అండ్ ఆల్ ద సింగర్స్ అండ్ ద హోల్ టెక్నికల్ క్రూ ఆఫ్ దిస్ ఆడిటోరియం టుడే who really made this possible. Thank you guys. థ్యాంక్ యూ సార్. అండ్ నిర్మాతలు అటు 14 Reels ఎంటర్టైన్మెంట్ అండ్ ఈరోజు ఇంటర్నేషనల్ తరపున, అందరి నిర్మాతల తరపున ఐ రిక్వెస్ట్ అనిల్ గారు టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ది ప్రొడ్యూసర్స్. అందరికీ నమస్కారం అండి. 14 Reels ఎంటర్టైన్మెంట్ ఈరోజు ఇలా ఉందంటే దానికి ఇద్దరు ముఖ్య కారకులు, మా హీరో మహేష్ బాబు గారు, మా డైరెక్టర్ శ్రీను వైట్ల గారు. వాళ్ళ చేతుల మీదుగా నిర్మితమై ఆ ఇమేజ్ వచ్చి ఆఖరికి మొన్న లేటెస్ట్ కన్నడలో ఆడియో ఫంక్షన్కి ఇద్దరు వచ్చి మహేష్ బాబు గారు రివీల్ చేసిన ఆడియో అండ్ నౌ పవర్ ఈజ్ సూపర్ హిట్ ఇన్ కర్ణాటక. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది ఒక శుభశకునం. ఇంకోటి, మన సినిమాలో డైలాగ్ ఉంది కదా, చెప్పండి రాబాయిలు వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. మొదటి సినిమాతో ఒకటి చెప్పారు, రెండో సినిమాతో ఇంకోటి చెప్పారు. మీరేం చెప్పారో తెలుసుకుని వాట్ టు డూ వాట్ నాట్ టు డూ తెలుసుకుని ఈ ఆగడు శ్రీను వైట్ల గారు మాతో చేపించారు. అండ్ ఐ కెన్ ప్రామిస్ ద ఎంటైర్ సూపర్ ఫ్యాన్స్, ఆగడు ఆగదు, ఎవ్వరు ఆపలేరు. ఇట్స్ అ ఫిల్మ్ ఆఫ్ ద ఫ్యాన్స్, ఫర్ ద ఫ్యాన్స్ అండ్ బై ద ఫ్యాన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ విత్ మహేష్ బాబు గారు తెలిసిన దర్శకుడు శ్రీ శ్రీను వైట్ల గారు. లెట్ మీ వెల్కమ్ ఆ డైరెక్టర్ శ్రీను వైట్ల గారు టు సే a few words. అందరికీ నమస్కారం. మీ అందరూ మహేష్ బాబు మాట్లాడడం కోసమే వెయిట్ చేస్తున్నారు నాకు తెలుసు. బట్ ఈ ఆగడు సినిమా కోసం చాలా కష్టపడి పనిచేసిన కొంతమంది గురించి నేను మాట్లాడాలి, మీరు వినాలి. ఓకే? సో ముందుగా శంకర్ గారి గురించి చెప్పాలి. నేను చెన్నైలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆయన ఫస్ట్ ఫిల్మ్ జెంటిల్మెన్ సినిమా రిలీజ్ అయింది. దాన్ని 13 సార్లు చూశాను నేను. అంటే ఒక డైరెక్టర్ అంటే ఏంటి, డైరెక్టర్ పవర్ అంటే ఏంటి, ఫస్ట్ ఫిల్మ్ తోటి ఎలా చేయొచ్చు అని ఆయన చూపించారు. ఒక డైరెక్టర్గా ఒక మనిషికి ఒక విజన్ ఓపెన్ చేయటం ఉంటుంది కదా, శంకర్ గారి ద్వారా జరిగింది. అందుకే అప్పటి నుంచి శంకర్ గారికి నేను పెద్ద అభిమాని. యాక్చువల్గా తమన్కి శంకర్ గారిని పిలవాలి అనే ఐడియా ఇచ్చింది నేనే ఫ్రాంక్గా. శంకర్ గారు ఉంటే బాగుంటుంది ఈ ఫంక్షన్కి అని అన్నాను. శంకర్ గారు వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఆగడు అనే సినిమాకి ఈరోజు తమన్ గురించి మాట్లాడాలి. తమన్ ఫెంటాస్టిక్ సాంగ్స్ మీరు విన్నారు ఆల్రెడీ. దానికోసం తను 1 year కష్టపడ్డాడు. మేమెవరో ఎంతవరకు అంటే ఇది బాగాలేదని చెప్పుకోవడం వరకు మేము చేయగలం. ఎంతైనా చేయాల్సింది తమనే కాబట్టి ఈ ఎంటైర్ క్రెడిట్ తమనకే దక్కుతుంది. చాలా కష్టపడి ఫెంటాస్టిక్గా చేశాడు. తను ఎంత కష్టపడ్డాడు ఈ ఆడియో కోసం నాకు తెలుసు, ఎంత ప్రెషర్ తీసుకున్నాడో తెలుసు. థ్యాంక్ యూ తమన్. అలాగే లిరిక్స్ రాసిన భాస్కర్ భట్ల గారు చాలా అద్భుతంగా రాశారు. 3 పాటలు రాశారు ఫస్ట్ టైం నాకు ఆయన. అలాగే శ్రీమణి, వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి ఈ సినిమా తమగా భావించి చాలా ఇష్టంతో పనిచేశారు. అందుకే ఆడియో అంత బాగా వచ్చింది. అలాగే మా రైటర్ టీమ్ ఉపేంద్ర అండ్ అనిల్ చాలా కష్టపడి నాతో పాటు, అంటే ఈ సినిమా ఎలాగైనా బ్లాక్ బస్టర్ కావాలని నాతో కష్టపడి పనిచేశారు. థ్యాంక్ యూ ఉపేంద్ర అండ్ థ్యాంక్ యూ అనిల్. అలాగే ప్రవీణ్ అనే రైటరు నాకు భాష దూకు నుంచి పనిచేస్తున్నాడు. తను కూడా చాలా సహకరించాడు, చాలా బాగా పనిచేశాడు ఈ సినిమాకి. థ్యాంక్ యూ ప్రవీణ్. ఇక నా డిపార్ట్మెంట్
గుహన్, కెమెరామ్యాన్ గుహన్, ఫెంటాస్టిక్ విజువల్స్ చూస్తున్నారు కదా. చాలా మహేష్ బాబుని చాలా అందంగా చూపించడంతో పాటు, అద్భుతంగా చూపించడంతో పాటు ఎక్స్ట్రాడినరీ ఫోటోగ్రఫీ చేశాడు గుహన్. థ్యాంక్ యూ వెరీ మచ్ గుహన్. చాలా రోజులు కష్టపడి పనిచేశాడు ఈ సినిమా కోసం. అలాగే ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ ఎంతో కష్టపడ్డాడు. అలాగే మా ఎడిటర్ వర్మ డే అండ్ నైట్ కష్టపడుతున్నాడు, కష్టపడుతూనే ఉన్నాడు ఇప్పటికి కూడా. అలాగే నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ కూడా, అంటే ఇన్ని రోజులు ఎప్పుడు కంటిన్యూగా మేము షూటింగ్ చేయలేదు, చేస్తూనే ఉన్నాం. ఈ సెప్టెంబర్ 19th అనే సెప్టెంబర్ డేట్ రీచ్ అవడం కోసం సో అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. నేను ఎవరినైనా కొంతమంది మర్చిపోయి ఉంటే సారీ. అలాగే ప్రేమ్ రక్షిత్ ఒక ఫెంటాస్టిక్ కొరియోగ్రాఫర్. తను ఈ సినిమా కోసం చాలా సినిమాలు వదులుకున్నాడు. ఈ సాంగ్స్ అద్భుతంగా ఉండాలని ఫిక్స్ అయ్యి చాలా కష్టపడి చేశాడు. థ్యాంక్ యూ ప్రేమ్. అలాగే ఫైట్ మాస్టర్ విజయ్, తను కూడా చాలా సినిమాలు వదులుకుని ఈ సినిమాలో ఫైట్లు స్పెషల్గా ఉండడం కోసం తను చాలా కష్టపడి హోంవర్క్ చేశాడు. థ్యాంక్ యూ విజయ్. అలాగే ప్రతి ఒక్కరికి ఈ సినిమాలో సహకరించిన అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక మా ప్రొడ్యూసర్స్, వాళ్ళు నిజంగా ఇండస్ట్రీకి అవసరమైన ప్రొడ్యూసర్స్. వాళ్ళు ఒక మంచి సినిమాలకి అవసరమైన ప్రొడ్యూసర్స్. అంటే సినిమాని ఎంతలో తీసాం, ఎంత కమ్మేసుకుందాం, ఎంత లాభం తీసుకుందాం అనే లాంటి ప్రొడ్యూసర్లు కాదు. సినిమా ఏమడుగుతుంది, కథ ఏమడుగుతుంది అనే దాని మీదే ఉంటారు. డైరెక్టర్ కంటే కూడా ఎక్కువ ఆ సినిమా గురించి తపన పడతారు. అలాంటి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీకి ఒంట్లో ఉండడం నిజంగా చాలా సంతోషం. వాళ్ళు నా ద్వారా ఇంట్రడ్యూస్ అవ్వడం నాకు చాలా గర్వంగా ఉంటుంది. వాళ్ళకి ఈ సినిమా ఖచ్చితంగా ఆగడు, బ్లాక్ బస్టర్ అయి వాళ్ళని ఇంకా ముందుకు తీసుకెళ్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇక మహేష్ బాబు గురించి ఏం చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పాలి? దూకుడు అప్పుడు స్టార్ట్ అయింది 3 సంవత్సరాల క్రితం. అప్పటి నుంచి మాట్లాడుతూనే ఉన్నాను, అది ఆగట్లేదు. నేను మొన్నే దూకుడు రిలీజ్ అయింది కన్నడలో, అక్కడ బ్లాక్ బస్టర్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ ఆగడు మొదలైంది. ఆగడు అంటే నేను అప్పుడే చెప్పాను, ఈ సినిమా ఓపెనింగ్లో కొంచెం ఎగ్జాజరేషన్గా అనిపిస్తుందేమో, కానీ నిజం ఏంటంటే అది దూకుడులో మహేష్ బాబుని 10% చూశారు, ఆగడులో 100% చూస్తారని. ఆగడులో 100% మహేష్ బాబుని చూస్తారు, ఎర్రగా తీసేశాడు. అంటే ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటారో మహేష్ బాబు, వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు. అలా ఉంటాడు మహేష్ బాబు ఈ సినిమాలో. అంటే ఇంతకు మించి మహేష్ బాబు గురించి నేను ఏం మాట్లాడాలో తెలియట్లేదు. తను ఇచ్చిన సపోర్ట్, తను పడ్డ కష్టం ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్లోనూ కనిపిస్తుంది. అంటే నిజంగా నాకు పెద్ద సపోర్ట్ తనే. ఆ సపోర్ట్ లేకపోతే ఈ సినిమా ఇంత బాగా వచ్చి ఉండేది కాదు. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఆగడు రిలీజ్ కోసం వెయిట్ చేయండి, ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఎప్పుడు మాట్లాడామని కాదు, ఎంత మాట్లాడామని కాదు, మీరందరూ వెయిట్ చేస్తూనే ఉండేది ఆయన ఒక్క చిరునవ్వు కోసం, ఆయన ఒక్క మాట కోసం. వెల్కమ్ ఆ ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ గారు. ఒక్క సెకండ్. ఈ సినిమాలో చాలా మంది ఆర్టిస్టులు, ముఖ్యంగా మా తమన్నా చాలా బాగా చాలా బాగా డ్యాన్స్ చేసింది అమ్మాయి, చాలా బాగా పర్ఫామ్ చేసింది ఈ సినిమాలో. అలాగే ఆర్టిస్టులు అందరూ కూడా, పోసాన్ గారు అవ్వచ్చు, రఘుబాబు గారు అవ్వచ్చు, చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు ఈ సినిమాలో. అలాగే ఎంఎస్ గారు కానీ, అలా అందరూ చాలా బాగా చేశారు. బ్రహ్మానందం గారు అగైన్ మళ్ళీ ఈ సినిమాలో క్యారెక్టర్ అదిరిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ హియర్ కమ్స్ ఆ ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. అందరికీ నమస్కారం. ముందుగా అదే ఇప్పుడు మాట్లాడండి. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా శంకర్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను మెడ్రాస్లో ఉన్నప్పుడు ఆయన సినిమా రిలీజ్ అయిందంటే ఫస్ట్ డే మార్నింగ్ షో బ్లాక్లో టికెట్ కొనుక్కొని చూసేవాడిని. వీఆర్ ట్రూలీ ఆనర్డ్ సార్ ఫర్ హ్యావింగ్ యూ హియర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఫర్ అ ఫంక్షన్. థ్యాంక్ యూ సార్. తర్వాత కంగ్రాచులేషన్స్ తమన్ ఫర్ యువర్ 50th ఫిల్మ్. అంటే దూకుడు తమన్ది 4th or 5th ఫిల్మ్. దూకుడు తర్వాత 50 సినిమాలు చేసాడు. అంటే మాకు ఎన్నేళ్ళు అవుతాయో 50 సినిమాలు చేయాలంటే. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిస్ సక్సెస్. తమన్ నాకు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వకముందు నుంచి తెలుసు. ఎప్పుడు కలిసినా ఒక చిన్న పిల్లల్లాగా ఎక్సైట్ అవుతూ ఉంటాడు. ఆ ఎక్సైట్మెంట్ వల్లే ఇవాళ ఇంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. అండ్ ఆగడు నాకు తెలిసి తమన్ బెస్ట్ టిల్ డేట్.
అండ్ థ్యాంక్ యూ సో మచ్ తమన్, థ్యాంక్ యూ. తర్వాత ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ గుహన్, ఇది నా 5వ సినిమా గుహన్తో, అండ్ నన్ను చాలా బాగా చూపిస్తాడు అండ్ ఆగడికి తన బెస్ట్ ఇచ్చాడు. థ్యాంక్ యూ గుహన్. తర్వాత ప్రేమ్ రక్షిత్ మాస్టర్, ఇందాక సీను గారు చెప్పినట్టు ఒక సూపర్ కొరియోగ్రాఫర్, నా ఫేవరెట్. ఈ సినిమాలో కూడా సింగిల్ కార్డ్ ప్రేమ్ రక్షితే చేశాడు. అంటే మిగతా డాన్స్ మాస్టర్లు ఎప్పుడు షూటింగ్కే వస్తారు డైరెక్ట్గా, బట్ ప్రేమ్ అలా కాకుండా నెలలు మాతోనే ఉండి ఎన్నో సినిమాలు వదులుకొని ఈ సినిమా చేశాడు. అండ్ థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ఫైట్ మాస్టర్ విజయ్, ఆర్ట్ ప్రకాష్, ఎడిటర్ వర్మ, భాస్కర్ గారు, శ్రీమణి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ బెస్ట్ ఫర్ ఆగడు. నాజర్ గారు ఇందాక ఫంక్షన్లోకి వచ్చి ఆయన చూసినప్పుడు చాలా ఆనందం వేసింది, ఎందుకంటే ఆయన ఎప్పుడు ఆడియో ఫంక్షన్కి రారు, దూకుడప్పుడు కూడా వచ్చారు అండ్ ఈసారి ఈ ఫంక్షన్ కూడా వచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలి. రామ్ గారు, అనిల్ గారు, గోపి గారు, వాళ్ళకున్న ప్యాషన్ నాకు తెలిసి ఏ ప్రొడ్యూసర్కి ఉండదు. అందుకే నేను 3 సినిమాలు చేశాను, ఇంకా చాలా సినిమాలు చేయబోతున్నాను వాళ్ళతో. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి సెన్సేషనల్ సూపర్ హిట్లు మనం ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా సీను గారి గురించి చెప్పాలి అంటే ఇద్దరం ఒకసారి అనుకున్నాం ఏం మాట్లాడుకుంటాం ఒకరి గురించి ఒకరు అని. దూకుడి నుంచి ఆయన గురించి ఏం చెప్పాలో అప్పుడే చెప్పేశాను మొత్తం. బట్ ఆయనతో పనిచేయటం నేను నిజంగా చాలా ఎంజాయ్ చేస్తాను. చాలా అసలు స్ట్రెస్ లేకుండా చాలా రిలాక్సింగ్గా ఉంటుంది నాకు ఎప్పుడు. దూకుడు రిలీజ్ అయినప్పుడే ఆయన మన నెక్స్ట్ సినిమా టైటిల్ ఆగడం అప్పుడే చెప్పేశారు నాతో. అండ్ ఈ సినిమాలో నా మాడ్యులేషన్స్ కానీ డైలాగ్ డెలివరీ కానీ చాలా కొత్తగా ఉంటాయి. దూకుడప్పుడు ఆయన ఏం చెప్తే అదే చేశాను, ఇప్పుడు కూడా ఆయన ఏం చెప్తే అదే చేశాను. థ్యాంక్ యూ సార్. దూకుడు నాకు తెలిసి నా కెరీర్లో ఒక టర్నింగ్ పాయింట్. ఇప్పుడు ఇంకొక కొత్త టర్నింగ్ పాయింట్ రాబోతుంది ఆగడుతో. థ్యాంక్ యూ సో మచ్ శ్రీను గారు, థ్యాంక్ యూ ఫర్ అ ఫిల్మ్ లైక్ దిస్. ఇప్పుడే మా ప్రొడ్యూసర్స్ నా దగ్గరకు వచ్చి సెంటిమెంట్గా ఉంటుంది, మీరే చెప్పండి ఆ డేట్ ఇదో అన్నారు. సో అది కూడా నేనే చెప్పేస్తాను. సెప్టెంబర్ 19న ఆగడు రిలీజ్ అవబోతుంది. పండగ మళ్ళీ 2 వారాల ముందే జరుపుకుంటాం మనందరం. మీ ఆశీస్సులు, అభిమానం ఎప్పుడు నా దగ్గర ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.